నమస్తే నండి సతీష్. ఉత్తరప్రదేశ్లో ముగ్గురు డేంజరస్ యదవల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందా అనే పాయింట్ మీద ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఈ అడవి జంతువులను మించిపోయిన క్రూర మృగాల్లా బిహేవ్ చేసిన వాళ్ళకి ఏదైనా ఒక అడవికి తీసుకెళ్లి అక్కడ గుడ్డలిప్పి చెట్టుకు వేలాడదీసి వీళ్ళకంటే భయంకరమైన మృగాలకి అప్పచెప్పేస్తే ఆహారంగా వేసేస్తే బాగుంటుంది అనే కామెంట్లే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకవైపు దేశంలోనే లేనంత సీరియస్ శిక్షలు, స్పాట్ జడ్జిమెంట్, యాక్షన్ ప్లాన్తో ఇలాంటి వాళ్ళ పేచ మనిచేస్తున్నా ఇంకా ఆటవిక జాతి పుట్టుకొస్తూనే ఉంది. అందుకే యోగి స్టైల్ కూడా మార్చి మరింత సీరియస్ పనిష్మెంట్లపై దృష్టి పెట్టాలనే టాపిక్ మీద ఇప్పుడు జనం బాగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే జరిగింది అంత దారుణం. మరి అసలు ఏం జరిగిందంటే సరిగ్గా వారం రోజుల క్రిందట 2026 జూలై 22 మధ్యాహ్నం టైంలో ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ దేవాంగన లోయలో ఓ దారుణం జరిగింది. ముగ్గురు క్రూర మృగాల కంటే హింసించే దారుణంగా ప్రవర్తించే మనస్తత్వం కలిగిన ముగ్గురు ఒక అమాయక నీటి విద్యార్థినిపై దాడి చేసి పైశాచికంగా ప్రవర్తించిన విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్కి చెందిన ఒక 19-20 ఏళ్ల అమ్మాయి కోటాలో నీటి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంది. సెలవుల్లో చిత్రకూట్లోనే తన బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ రోజు జూలై 22 బుధవారం మధ్యాహ్నం ఆమె తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 17 ఏళ్ల అబ్బాయితో కలిసి ఈ దేవాంగన లోయ కొండపైకి రీల్స్ చేసుకుని వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే చాలా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అసలు రియల్ గా ఏం జరిగింది, ఫేక్ న్యూస్ ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వీడియోలు ఇస్తా. చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఒక ముగ్గురు క్రూర మృగాల కంటే దారుణమైన మనిషి రూపంలో తిరుగుతున్న జంతువులు ఆ అమ్మాయిని వెంబడిస్తూ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోనికి రావడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, మేము ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటూ అసలు మీకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఉందా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ బాగా భయపెట్టేశారు. అమ్మాయితో ఉన్న ఆ అబ్బాయిని ఎదురు తిరగడంతో అతనిపై అయితే వాళ్ళు దారుణంగా బిహేవ్ చేశారు. అతనిపై దాడి చేసి బెల్ట్తో విచక్షణారహితంగా కొట్టేశారు. అట్లాగే అతని కాళ్ళు చేతులు వెనక్కి విరిచి మరీ ఒక టవల్తో గట్టిగా కట్టేసి పడేశారు. భయంతో ఏడుస్తూ మమ్మల్ని వదిలేయండి అంటూ ఆ అమ్మాయి ప్రాధేయపడుతున్నా సరే, కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడుతున్నా సరే ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి కింద పాల్పడ్డారు. దయచేసి వదిలేయండి, వదిలేస్తే వెళ్ళిపోతాం అని ఎంత వేడుకున్నా వదలలేదు. అరిస్తే కొండపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. ఆమెను బలవంతంగా లాక్కుంటూ దట్టమైన పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి అయితే పాల్పడ్డారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని అలాగే అక్కడే వదిలేసి ఆ ముగ్గురు దొండగులు పారిపోయారు. తనపై జరిగిన దారుణానికి ఆ అమ్మాయి బాగా కుంగిపోయి ఇంక నేను బతకలేను అంటూ ఏడుస్తూ ఉంటే ఆమెతో పాటు వచ్చిన కుర్రాడే వాదార్చాడు, ధైర్యం చెప్పాడు. అట్లాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చే పాయింట్కి వెళ్ళి వెంటనే పోలీసులతో సహా ఎమర్జెన్సీ నెంబర్స్కి అయితే కాల్ చేసి తాము ఉన్న ప్రదేశాన్ని, జరిగిన దారుణం గురించి వివరించాడు. ఆ సాయంత్రం 4:45 గంటలకు పోలీసుల సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని అమ్మాయిని అయితే రక్షించారు. ఆ తర్వాత ఆ దుండగుల కోసం యూపీ పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ కేసును ఒక సవాల్గా తీసుకున్నారు. కానీ ఈ నిందితులు ఎలాంటి ఆధారాలు వదలలేదు. దట్టమైన అడవి కావడంతో ఎటు వెళ్లారో తెలియలేదు. కానీ పైనుంచి వచ్చిన ఒత్తిడితో పోలీసులు మరింత లోతుగా వెతకడం ఆరంభించారు. చిత్రకూట్ జిల్లా సరిహద్దులో జాతీయ రహదారులపై ఉన్న ఏకంగా 374 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అయితే పోలీసులు పరిశీలించారు, జల్లెడబట్టారు. అట్లాగే ఈ ఘటన జరిగిన సమయానికి అటుగా వెళ్లిన బైక్స్ నెంబర్లన్నీ కూడా నోట్ చేసుకున్నారు. ఆ అటవీ ప్రాంతంలోని మొబైల్ టవర్ పరిధిలో యాక్టివ్ గా ఉన్న దాదాపు 6000 మొబైల్ నెంబర్లనైతే ఈ టెక్నికల్ బృందం అయితే రాత్రింబగళ్ళు విశ్లేషించింది. అందులో అనుమానాస్పదంగా ఉన్న లోకల్ నెంబర్లనైతే షార్ట్ లిస్ట్ చేశారు. ఏకంగా 5 స్పెషల్ టీమ్స్ మధ్యప్రదేశ్, యూపీ సరిహద్దుల్లోని పాత నేరస్తుల రికార్డులను కూడా తవ్వి తీసాయి. చివరకు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులు జితేంద్ర అలియాస్ బోలా, వివేక్ కుమార్ పటేల్, ప్రవీణ్ పటేల్ గా గుర్తించారు. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ బోలాపై 50,000 రివార్డు కూడా ప్రకటించారు. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత జూలై 25న మడఫా అడవుల్లో ప్రధాన నిందితుడు బోలా దాక్కున్నాడని తెలిసి పోలీసులు వెళ్లి చుట్టుముట్టారు. వాడు పోలీసులపై కూడా కాల్పులకి తెగబడ్డాడు, కాల్చి పారిపోవడానికి కూడా ప్రయత్నించాడు. కాకిలో అయితే వెనక్కి తగ్గల. పోలీసులు జరిపిన ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ బోలా కాలులోకి దూసుకుపోయింది. వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత వాడిచ్చిన సమాచారంతో మిగిలిన ఇద్దరు నిందితులు వివేక్ పటేల్ అట్లాగే ప్రవీణ్ పటేల్ కూడా పట్టుకొని జైల్లో పెట్టారు ఈ పోలీసులు. అయితే స్టేషన్కి తీసుకెళ్లేసరికి నిందితుల ముఖాల్లో అంతకు ముందు ఉన్న అహంకారం, బలుపు, క్రూరత్వం మాయమయ్యి ప్రాణ భీతి అయితే కనిపించింది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు బాధితురాలు ప్రాణాలతో బయటపడింది, ప్రస్తుతం కోలుకుంటుంది. కానీ ఆ రోజు దేవాంగన లోయలో ఆమె అనుభవించిన నరకం జీవితాంతం మర్చిపోలేనిది. అయితే ఆమె బాధతో ఆ రాక్షసులను ఏమాత్రం వదిలిపెట్టకండి సార్ అంటూ బతిమలాడుకుంటూ బాధితురాలు కన్నీళ్లతో అన్న మాటలు ఆ పోలీసులను కూడా కదిలించేశాయి. ఆ రాక్షసులు ఆమె శరీరాన్నే కాదు ఆమె కళలను
కళలను ఆశలను కూడా ఛిద్రం చేసేశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నరకప్రాయంగా మార్చిన ఆ ముగ్గురు కామాంధులను చూసి సమాజం ఊగిపోయింది. ఆ బాధితురాలి కన్నిటికి కాకీలు రాసిన క్లైమాక్స్ చూస్తూ ప్రతి ఒక్కరి రక్తం కూడా ఉడుకుతా ఉంది. చట్ట పరిధిలోనే నిందితులపై పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొండపై ఆ అమ్మాయిని ఎలాగైతే భయపెట్టారో కాకీల దెబ్బలకు ఆ ముగ్గురు నిందితులు కూడా స్టేషన్ లో అలాగే గజగజ వణికిపోయారు. తాము చేసిన ప్రతి పాపాన్ని క్రూరత్వాన్ని ఒప్పుకుంటూ పోలీసుల కాళ్ళపై పడి ఏడ్చారు. పోలీసులు ఆ నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు ప్రజలలో కూడా ఆగ్రహం కట్టలు దించుకుంది. నిందితులను నడి రోడ్డుపై పోలీసులు లాక్కెళ్తుంటే జనం వాళ్ళపై ఉమ్మేస్తూ తరిమి కొట్టాలంటూ నినాదాలు చేశారు. వీళ్ళని బహిరంగంగా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అట్లాగే ఆ రాక్షసుల పతనాన్ని చూసి చిత్రకూట ప్రజలు పోలీసులకైతే సెల్యూట్ చేశారు. పోలీసులు కేవలం 72 గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి నిందితుల అరాచకానికి సరైన బుద్ధి చెప్పారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ప్రస్తుతం ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు వెళ్లనుంది. కానీ ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి అసలైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఈ ముగ్గురు నరరూప రాక్షసులను నడి రోడ్డుపై బహిరంగంగా శిక్షించినప్పుడే, శిక్షలు వేసినప్పుడే ఇలాంటి మృగాలకు భయం పుడుతుంది, బాధితురాలు ధైర్యంగా నిలబడి పోరాడుతుంది అంటూ జనం అయితే స్పందిస్తా ఉన్నారు. మరి ఈ నిందితులు దోషులుగా తేలిన తర్వాత కోర్టు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. అయితే ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి తిప్పుతూ ఇదిగో ఇదే చిత్రకూట యువతపై జరిగిన దారుణం అంటూ తెగ హైలైట్ చేస్తా ఉన్నారు, వైరల్ చేస్తా ఉన్నారు. బట్ ఆ వీడియో వైరల్ అవుతున్నది నిజం కాదు. ఎందుకంటే ఆ వీడియోలో ఒక అమ్మాయిపై 6 కలిసి ఆ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ దారుణం ఎట్లా ఉందంటే ఒక 6 కలిసి ఒక అమ్మాయిపై చేస్తున్న అఘాయిత్యానికి సంబంధించిన వీడియో చూస్తా ఉంటే ఒక హైనాల గుంపుకు ఒక చిన్నారి కుందేలు పిల్ల చిక్కిపోతే ఎంత దారుణంగా ఉంటుందో అట్లా అనిపిస్తూ ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో 6 అబ్బాయిలు ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన ఈ ఘోరంలో చిత్రకూట్లో 3 కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటుంది. బట్ ఆ 6 కలిసి గతంలో ఇలాగే ఓ అమ్మాయి విషయంలో చేశారు. ఇది చాలా పాత వీడియో. ఇప్పుడు జరిగిన ఘటనకు ఈ వీడియోను లింక్ చేసి ఇదిగో ఇదే అంటూ తప్పుగా చూపిస్తా ఉన్నారు. ఇట్లాగే మరికొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు. 3 అబ్బాయిలను జీప్ బోనెట్ పై కట్టేసి తీసుకెళ్తుంటే వాళ్ళను ఒక మహిళ మరికొందరు అడ్డుకుని కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వాళ్ళని సముదాయిస్తా ఉన్నారు. ఇట్లా ఉన్న వీడియో కూడా ఒకటి బాగా వైరల్ అవుతూ తిరుగుతూ ఉంది. ఇది కూడా ఇప్పటి వీడియో కాదు. ఇవన్నీ కూడా గతంలో ఎక్కడెక్కడో జరిగినవే. అవన్నీ కలిపేసి ఇప్పుడు ఈ చిత్రకూట్లో జరిగిన దారుణానికి లింక్ పెట్టేసి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. సో ఈ ఘటనలో జరిగిన వాస్తవాలు ఇవి. మరి ఇలాంటి వాస్తవాలు నిజాలు తెలుసుకునేందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి.